తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒక రకమైనటువంటి వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. బోరుగడ్డ అనిల్ రీసెంట్‌గా బోరుగడ్డ అనిల్ అండ్ జగన్ ఇష్యూ, సజ్జల ఇష్యూ ఏమైందో మనం చూసాం. ఈ బోరుగడ్డ అనిల్‌తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీక్రెట్‌గా బెంగుళూరులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు అని టీడీపీ మీడియా అంటోంది. ఒకప్పుడు ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలాంటి వారిని తిట్టించడానికి, అసభ్యంగా మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇలాంటి వాళ్ళని బాగా ప్రోత్సహించి వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ రోజున పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది కదా అంటున్నారు. తాను చేసినటువంటి పనులే తిరిగి తన వద్దకే వచ్చి పడినట్లు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడింది అంటున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల తన భార్యతో సహా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగడంతో ఈ రచ్చ మొదలైంది అని చెప్తున్నారు. తన మీద ఉన్నటువంటి కేసుల విషయంలో లీగల్ సాయం కోసం పార్టీ ఆఫీస్కి వెళితే సజ్జల రామకృష్ణారెడ్డి తనని గుర్తుపట్టనట్లు అవమానించారు అని తీవ్రంగా బోరుగడ్డ అనిల్ వాపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గుంటూరు జిల్లాకు చెందినటువంటి వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి తదితరులు తన ఎదుగుదలని తొక్కేస్తున్నారని కూడా బహిరంగంగానే బోరుగడ్డ అనిల్ ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. గుంటూరులో ఇతని మీద రౌడీ షీట్ ఉందని చెప్తూ ఉంటారు. బెదిరింపులు, డబ్బులు వసూలు చేయడం లాంటి పలు ఎక్స్టార్షన్ కేసులు ఇతని మీద ఉన్నాయనే ఆరోపణలు ఉంటున్నాయి టీడీపీ వైపు నుంచి. కానీ అతనేమో నా మీద రౌడీ షీటే లేదు, దీని మీద నోటీసులు కూడా ఇచ్చింది కదా ఆల్రెడీ హైకోర్టు అని అతను చెప్తున్నాడు. సో కొన్ని బ్యాంక్ అకౌంట్లు ఈయన వాడాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయంటుంది టీడీపీ మీడియా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నడిపినటువంటి కొన్ని పెద్ద పెద్ద వ్యవహారంలో అనిల్ కుమార్ యొక్క పాత్ర, బోరుగడ్డ అనిల్ పాత్ర కీలకంగా ఉంది అని చెప్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రమణ దీక్షితులతో పింక్ డైమండ్ వివాదం తెచ్చినప్పుడు ఆ డ్రామా వెనకుండి నడిపించింది ఈ అనిల్ కుమారే అని కూడా టీడీపీ మీడియా ఆరోపిస్తోంది. ఆ రోజుల్లో రమణ దీక్షితులు వెనక ఈయన నిలబడి దిగిన ఫోటోలు కూడా ఇప్పటికే ఉన్నాయి అని చెప్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు తను పక్కన పెట్టేశారని, కేసులో ఇరుక్కుపోయిన తనకి ఏ రకమైనటువంటి సాయం పార్టీ నుంచి లేదని అతను కోపంతో ఊగిపోతున్నాడని చెప్తున్నారు. తన దగ్గర ఉన్నటువంటి పాత విషయాలు, సీక్రెట్లు ఎక్కడ బయట పెడతాడనేటువంటి భయం వైసీపీ ముఖ్య నాయకుల్లో క్లియర్ కట్గా భయం కనిపిస్తోంది అంటున్నారు. కింద స్థాయి నేతలు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లకుండా మధ్యలోనే తొక్కిపెట్టాలనే ప్రయత్నం చేసి మరింత రచ్చ చేశారు అంటున్నారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ద్వారా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి వద్దకి చేరిందని, అయితే ఈ వివాదం మరింత ముదిరితే పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని గ్రహించి అనిల్ కుమార్తో ఒక సీక్రెట్గా మీటింగ్ పెట్టుకోవడానికి ఒక మాజీ ఐపీఎస్ అధికారి మధ్యవర్తిత్వంలో బెంగళూరులో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వచ్చే వారంలో ఈ భేటీ జరగబోతుందనే సమాచారం అయితే ఉంది. గతంలో కన్నుమిన్ను కానకుండా ఖర్చు చేసిన డబ్బులన్నీ ఇప్పుడు పూర్తయిపోయి అనిల్ కుమార్ దగ్గర ఒక పైసా కూడా లేని పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. అందుకే తన సమస్య యొక్క తీవ్రతని అందరికీ చూపించడానికే భార్యను కూడా అతను రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నా చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. సజ్జల లాంటి నేతలు సమస్యను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు అని జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అనే వ్యాఖ్యలు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆ రోజుల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడానికి వాడుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వైసీపీని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడని మేబీ వాళ్ళు అప్పట్లో కూడా ఊహించి ఉండరు.